గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచుల ఛానల్కి. ఇక్కడ చూస్తున్న మిర్చి బజ్జీలు అనుకుంటారా? అస్సలే కాని కదండి, కొత్తిమీర బజ్జీలు. అండ్ ఇక్కడ చూస్తున్న పకోడీ ఏంటి తెలుసా? తోటకూర పకోడీ అండ్ కొత్తిమీర బజ్జీలు. అందరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తినాలట, యాసిడిటీ కావద్దట, క్రిస్పీగా కావాలన్నట, అది కూడా కొంచెం హెల్తీగా కావాలన్నట, నూనెలో గోలిచ్చినవి కూడా హెల్తీగా కావాలన్నట. సో ఇట్లా ట్రై చేసిన ఎంత అద్భుతంగా ఉందో. సౌండ్ చూసారా? సూపర్ ఉంటుంది, క్రిస్పీగా. సౌండ్ చూసిరా? ఇక ఫ్రెష్గా ఇట్లా కొత్తిమీర ఉంటుంది మన ఇంట్లో. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మిర్చీలు లేకపోతే ఇట్లా సూపర్ కొత్తిమీరతో చేయొచ్చు. అది వాళ్ళు తిన్నాండి తర్వాతనే తెలుస్తుంది అది కొత్తిమీర అని. ముందుగా శనగపిండి, తర్వాత బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే క్రిస్పీగా కావునట. ఓమా, జీలకర్ర, ఓమా క్రష్ చేసుకొని వేసుకున్నాను. ఓమా అంటే వాము, అదే. ఉప్పు, కారం, పసుపు మీకు నచ్చినట్టు. తర్వాత నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయనండి, అది వేస్తే ఏమవుతుందంటే యాసిడిటీ అవుతుందని నా ఫీలింగు. అది వేయకపోతే ఇంకెన్నైనా తినొచ్చు. ఓమా ఉంటుంది, జీలకర్ర ఉంటుంది. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయకపోతే ఎన్నైనా తినొచ్చు, యాసిడిటీ కాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఇలా మంచిగా ఇదిగోండి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇగో మనం ఫింగర్ పెట్టి చూస్తే ఇదిగోండి ఇలా తగలాలి పిండి వీడియోలో. ఇదిగోండి ఇలా కొత్తిమీర, ఇదిగోండి ఇలా 2 3 తీసుకొని డిప్ చేయాలి. డిప్ చేసిన వీడియో స్కిప్ అయిందండి, అంతే. ఆ 2 3 తీసుకొని, ఇదిగో తోటకూర 1 కప్పు తీసుకున్నాను అంతే నేను. ఇది 2 3 అట్లా 2 3 తీసుకొని ఇదిగోండి డిప్ చేసి ఇలా వేయాలి అంతే. మళ్ళీ చూడ్డానికి మస్తు ఉంటాయి, చేప ముక్కల్లాగా, బజ్జీల్లాగా. అసలు ఎవ్వరు గుర్తుపట్టరు, కాడలు లెక్క కూడా అవి కనిపిస్తాయి మనకు. వెనక తొడుమలు ఉన్నాయి కదా కొత్తిమీర, ఇదిగో చూసారు ఎంత మంచిగా ఉన్నాయో, చేప ముక్క లెక్క. చేపలాగానే ఉంది, ముక్క కాదు. మస్తు వస్తాయి, చాలా క్రిస్పీగా కావాలంటారు మా ఇంట్లో. అందుకు కొంచెం 1 స్పూన్ వేసేది బియ్యం పిండి, 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. వంట సోడా అండి, అది నేను చిటికెడు వేసింది వంట సోడా. చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు, మీరు ఎప్పుడైనా కొత్తిమీరతో, తోటకూరతో ఇలా చేస్తారా? చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. మిగిలినవి ఇదిగోండి తోటకూర, మిగిలిన అందులో తోటకూర వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అదే ఉల్లిగడ్డ కొంచెం ముక్కలు కోసుకున్న ఉల్లిగడ్డలు అంతే. కొంచెం ఉప్పు తక్కువైపోతుంది కదా, ఉప్పు వేసుకున్నాను అంతే. ఇలా మిగిలిన పిండిలో ఇలా చేసేస్తాను. సో సూపర్గా 2 వేసినట్టు ఉంటుంది, ఇంకా సూపర్గా ఉంటుంది అంతే. కొంచెం కొద్దిగా తీసుకొని ఇదిగోండి ఇలా వేసేయాలి. ఇవి కూడా ఎంత క్రిస్పీగా ఉంటాయంటే పైనుంచి చేస్తే శబ్దం వస్తుంది, అంత బాగుంటాయి. అసలు టీ టైంలో ఇస్తేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలకు స్నాక్స్, ఎవరైనా గెస్ట్ వచ్చినా చాలా తొందరగా అవుతాయి. పక్క కాండ్లనే ఉన్నాయి, నేను తీసేయలే, ఇప్పుడు తీసేస్తా ఆగండి. ఓకేనా? ఇదిగోండి ఎంత మంచిగా ఉన్నాయి చూసిరా? గోలు ఇచ్చిన దాంట్లో కూడా హెల్తీగా అన్నట్టు. తోటాకు ఇంట్లో ఉండే తోటకూర. సో ఉల్లిపాయలు కోయడానికి ఇట్లా కూడా చేయొచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినా చూసిరా ఎంత మంచిగా ఉన్నాయో, చూడడానికి ఎంత బాగున్నాయి, తినడానికి ఇంకెంత బాగుంటాయో, ఎంత టేస్టీగా ఉంటాయి. అస్సలు యాసిడిటీ కాదండి, సూపర్గా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా కొత్తిమీర బజ్జీలు అండ్ తోటకూర పకోడీలు వేశారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇది కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్స్ రాయండి. ఇక చూసిరా? లోపల వాళ్ళు ఆ మిడిచిని ఇరగొడితే మాత్రం తెలియదు, ఇలా తెంపితేనే తెలుస్తుంది అందులో కొత్తిమీర ఉందని. సౌండ్ చూసారా ఎంత మంచిగా వస్తుందో, ఎంత క్రిస్పీగా వస్తుందో? నచ్చిందా మరి మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయరు, జర షేర్ చేయరు, జర వైరల్ చేయరు ఈ వీడియోని. చూసారా సౌండ్? ఇట్లా తిని టీ తాగితే ఉంటుంది స్వర్గం కనిపిస్తుంది. చూసారా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.